హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పుష్ప మ్యాజిక్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉసిరికాయ నిల్వ పచ్చడి చూపిస్తున్నానండి. వంట రాని వారు కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను చెప్పే కొలతలతో పాటు చేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా ఉసిరికాయ నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ ఉసిరికాయలు నేను 2 కేజీలు ఉసిరికాయలు తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి క్లాత్లో వేసి తుడుచుకొని క్లాత్తో పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. కొంచెం కూడా చెమ్మ లేకుండా తుడిచేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 2 కేజీలకి 8 గ్లాసులు అయినాయండి కొలుచుకుంటే. ఇప్పుడు 2 కేజీలకి 250 గ్రామ్స్ చింతపండు తీసుకోవాలి. చింతపండుని కడిగి మళ్ళీ దానిలో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. హాట్ వాటర్ పోస్తే చాలా త్వరగా నానిపోయిద్ది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆ ప్యాన్లో 50 గ్రామ్స్ మెంతులు, 100 గ్రామ్స్ ఆవాలు వేసుకొని ద్వారగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవి పక్కన పెట్టి అదే బాండీలో ఆయిల్ పోసుకోవాలి. శనగ నూనె వేసుకోవాలండి. పచ్చళ్ళు కాబట్టి శనగ నూనె వేసుకోవాలి. నేను 1.5 గ్లాస్ తీసుకున్నాను. కాయల్ని ఉడికించడానికి కేజీ 2 కేజీస్ కాబట్టి ఉసిరికాయలు 1 కేజీ ఆయిల్ పట్టిద్దండి. ఉసిరికాయలని ఉడికించుకున్న తర్వాత చాకుతో పొడిస్తే ఏంటంటే మెత్తగా అవుతుంది. అప్పుడు తీసుకోవాలన్నమాట. ఉసిరికాయలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు బాగా పిసికి గుజ్జు తీసుకోవాలి. గుజ్జు తీసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆ గుజ్జు బాగా ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత చల్లారబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న ఉసిరికాయల్లో 2 గ్లాసెస్ కారం వేసుకోవాలి. 2 కేజీస్ కాబట్టి 2 కేజీస్ ఉసిరికాయలు కాబట్టి 2 గ్లాసెస్ కారం వేసుకోవాలి. అంటే ఇంచుమించు 400 గ్రామ్స్ ఉంటుందండి కారము. 1/2 గ్లాసు సాల్ట్ వేసుకోవాలి. కల్లుప్పు అయితే గ్లాస్ పడుతుందండి. ఇది సాల్ట్ కాబట్టి 1/2 గ్లాస్ వేసుకోవాలి. అంటే 200 గ్రామ్స్ ఉంటుందన్నమాట సాల్ట్. నేను 2 కేజీస్ చేస్తున్నాను కాబట్టి 1 కేజీ చేసుకునే వాళ్ళకు దానిలో సగం తీసుకొని చేసుకోవాలి. ఇప్పుడు చల్లారిన చింతపండు గుజ్జుని ఉసిరికాయల్లో వేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. పచ్చళ్ళకి కొంచెం వెడల్పాటి గిన్నెలు తీసుకుంటే బాగా చెయ్యి తిరుగుతుందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. నేను ఆయిల్ని కేజీ ముందు 1.5 ఆయిల్ అది ఉసిరికాయలు ఉడకబెట్టడానికి వేశాను కదా, మిగతా ఆయిల్ కూడా వేడి చేసి పక్కన పెట్టాను. చల్లారిన తర్వాత ఆయిల్ కూడా పచ్చళ్ళలో కలుపుకోవాలి. ఇందాక మనం మెంతులు, ఆవాలు గ్రైండ్ చేసుకొని పౌడర్ చేసుకొని ఉసిరికాయల్లో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలయబెట్టుకోవాలి. ఆయిల్ కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. ఇది పక్కా కొలతలండి. తర్వాత కూడా ఇంకా వేసుకునే పని లేదు. పచ్చళ్ళు ఎప్పుడైనా వెడల్పాటి గిన్నెల్లో కలుపుకుంటే చెయ్యి బాగా తిరుగుతుంది. పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. బాగా కలుస్తుంది. ఇలా కలియబెట్టుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఆయిల్ అయితే 1 కేజీ పర్ఫెక్ట్ అండి. ఇంకా మనం చూసుకునే పని లేదు. మళ్ళీ తర్వాత పోసుకునే అవసరం కూడా ఉండదన్నమాట. ఇది పక్కాగా కొలత అన్నమాట. ఇట్లా మనం పచ్చడి రెడీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి. పోపులో కొంచెము ఎల్లిపాయలు కచ్చా పచ్చిగా దంచుకొని
ఆయిల్ వేసుకొని బాండీలో ఇప్పుడు కచ్చాపచ్చిగా వేసుకున్న ఎల్లిపాయలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. వేసుకున్నాక ఆ పోపు బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి. పచ్చడిలో చల్లారిన తర్వాత వేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. మా ఛానల్ కనుక నచ్చితే మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి వెళ్తుంది మా వీడియో. అలా కలయబెట్టుకున్నాక మనం కంటైనర్ దానిలో పెట్టుకొని అది బయటనే పెట్టుకోవాలి 3 days. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి, పక్కా కొలతలతో అయితే చెప్పాను. ఇలా నేనైతే కంటైనర్లో పెట్టుకున్నాను. ఒక ప్లాస్టిక్ డబ్బాలో పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక 3 days బయటనే ఉంచాలి. ఇది నేను 3వ రోజు తీసానండి. 3వ రోజుకి ఇంకా మొత్తం ఆయిల్ మొత్తం పైకి వచ్చేసిందనమాట. ఆయిల్ ఎప్పుడైనా ముక్క మునిగేటట్లు ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.